జగన్ జనంలో 2 టూర్‌లు చేయబోతున్నారు. ఒకటి రేపు పొదిలికి వెళ్ళబోతున్నారు. పొదిలిలో అక్కడ ఈ పొగాకు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు. ఇవాళ ఆ కోకో రైతులతో మాట్లాడారు. వాళ్ళే వచ్చారు. అట్లాగే పొదిలిలో పొగాకుకు సంబంధించి ఏదైతే బర్లీ పొగాకు మొన్నేమో ప్రాబ్లమ్ వచ్చిందని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. అయితే అది కంపెనీల తప్పు అన్నారు. ఆ కంపెనీల తప్పైతే ఆ కంపెనీలని కంట్రోల్‌లో పెట్టి దారికి తీసుకొచ్చి వాళ్ళ చేత చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వానిదే ఉంటది. ఇక్కడ పోనీ రాష్ట్ర ప్రభుత్వం వేరు, కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం మీదకి తోసేసి తప్పించుకోవచ్చు. కేంద్రంలోనూ కూటమే ఉంది, రాష్ట్రంలోనూ కూటమే ఉంది. అలాంటప్పుడు చేయలేకపోతున్నారు, కంపెనీల మీద ఒత్తిడి తెచ్చి చేయించలేకపోతున్నారు అంటే అది అసమర్థత అవుతది తప్పించి సమర్థత అవ్వదు. కాబట్టి అది ఒకటి వెళ్ళి అక్కడ అంటే ఈ మొన్న ఏదో ఆదేశాలు ఇచ్చేశారు, కొనేస్తున్నారు విపరీతంగా అని ప్రచారం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం రేపు జగన్ తేల్చబోతున్నాడు. అక్కడేమో కొనలేదు అని ఒక పక్కన చెప్తుంటే, కొనేస్తున్నారని మనం చెప్పుకొచ్చారు. అది ఎంతవరకు వాస్తవం రేపు తేలబోతుంది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఎల్లుండి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే నెల్లూరుకి సంబంధించినటువంటి నాయకుడు, మాజీ మంత్రి తాజాగా అరెస్ట్ కావడం, మళ్ళీ ఇంకొక 2 కేసులు తన మీద పెట్టడం, 1 బై 1 కేసుల్లో పీటీ వారెంట్లు వేసి అరెస్ట్ చేసి తీసుకొస్తున్నటువంటి సందర్భం. ఇంకొక దాంట్లో జైలుకి పంపిస్తున్న సందర్భం, నెల్లూరు జైలుకి తరలించినటువంటి నేపథ్యంలో గుంటూరులో కూడా కేసు పెట్టి పీటీ వారెంట్ కింద తీసుకొచ్చి మళ్ళీ నెల్లూరు జైలుకి తరలించినటువంటి సందర్భంలో తాజాగా నెల్లూరు వెళ్ళి జైల్లో పరామర్శించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి.